said, Dr. Satish, I am bringing one science to India, and he requested me to do a clinical study on that product. Moringa citrifolia is a fruit it belongs to India. Then I told him, usually I don't do any clinical studies on fruits. Basically, I am an allopathy doctor. But he sent some samples to my clinic. I used them. First, I decided that I use on my body. If I see any good results, I'll give to my patients. To my surprise, I work for more than 18 hours a day. By the end of the day, I used to become very weak, very weak. I used to become irritable on my patients. To shout usually. Basically, I'm a very calm person. Second thing, I was suffering with a chronic bronchial asthma. I used to use inhalers, morning 2 puffs and evening 2 puffs. And the days I can recall, I was admitted in a hospital quite a number of times. My patients used to admit in a hospital. I used to become breathless while talking. I used to get a cough. I used to go into bronchial spasm, It's so terrible. I used to get in a hospitalized for quite some times. And I was on strong steroids. I was on steroids, inhalers. It was terrible. I put a lot of weight. My height is about 180 centimeters. I was weighing about 93 kgs that time. Then I decided one thing I use on my body first. If I see any good results, I give to my patients. I started Noni upon my body. Namaskaram andi. Na peru Dr. Satish Kumar. నేను ఒక అలోపతి డాక్టర్ని. ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి నేను మధుమేహ వ్యాధి నిపుణుడిని ప్రాక్టీస్ చేస్తున్నాను. సికింద్రాబాద్లో ఒక సెంటర్ ఉంది. నా దగ్గర ఆల్మోస్ట్ 5,000 పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు. ఒకరోజు ప్రొఫెసర్ పిఐ పీటర్ అని నా మంచి స్నేహితుడు నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నేను ఒక విజ్ఞానాన్ని భారతదేశం తీసుకొస్తున్నాను, మీరు దానిపైన రీసెర్చ్ చేసి దీనికి వచ్చే గుణాలు, మంచితనము, సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలని నన్ను రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఆయన అడిగాను, మీరు సైన్స్ అంటున్నారు కదా, విజ్ఞానం అంటున్నారు కదా, ఎందుకు చెప్తారా అంటే ఆయన అన్నారు, ఒక మొరిండా సిట్రిఫోలియా అనే పండుని నేను ఇండియాకి తీసుకొస్తున్నాను, మీరు దానిపైన రీసెర్చ్ చేయాలి. అప్పుడు ఆయన చెప్పాను, నేను ఒక అలోపతి డాక్టర్ని, నేను పండ్లపైన దానిపైన రీసెర్చ్ చేయాలని నేను చెప్పాను. కానీ ఆయన కొన్ని శాంపుల్స్ నా క్లినిక్ పంపించారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఆల్మోస్ట్ 18 గంటలు చేసినా కానీ చాలా అలసటకి వచ్చేవాడిని, చాలా విసుక్కునేవాడిని. ప్రతి చిన్నదానికి మా పేషెంట్స్ పైన విసుక్కునేవాడిని. రెండవది, చిన్నప్పటి నుంచి నాకు ఉపశమనం ఉన్నది. ఎంత సీరియస్ అంటే చిన్న వయసులో ఎంతోమంది డాక్టర్ చెప్పారు వీడు బతకడం. కానీ ఏ స్థాయికి వచ్చానంటే, పొద్దున్న 2 పఫ్ఫులు, రాత్రి 2 పఫ్ఫులు ఇన్హేలర్ తీసుకుంటే కానీ నేను మామూలుగా మాట్లాడే స్థితిలో లేని వాళ్ళు. అటువంటి పరిస్థితి ప్లస్ ఎంతో స్టీరాయిడ్స్ నా బాడీ పైన వాడడం, ఎంతోమంది డాక్టర్స్ ఇంజెక్షన్స్ అవి ఇవ్వడం వల్ల నేను చాలా లావ్ అయ్యాను. బేసిక్గా నేను వాలీబాల్ ప్లేయర్ని, కానీ ఆ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, సరిగా క్లినిక్లో పొద్దున్న సాయంత్రం ఉండడం వల్ల, ఈ స్టీరాయిడ్స్ వాడడం వల్ల నా శరీరం ఎంతో చాలా లావుకి నేను గురైనా. అప్పుడు ఈ జ్యూస్ని నేనేమనుకున్నానంటే, మొదట నేను వాడుకుంటాను, నాకు మంచికైతే నా పేషెంట్కి ఇద్దామని డిసైడ్ అయ్యాను ఫ్రెండ్స్. అప్పుడు ఈ జ్యూస్ని నేను రెగ్యులర్గా వాడడం మొదలుపెట్టాను. నా సర్ప్రైజ్కి ఏంటంటే, మొదటి 20-25 డేస్లో నాకు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చిందంటే, ఎంతో హుషారుగా శక్తివంతం, నాకు శక్తి వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను. అది చాలా బాగుంది కదా అని దీన్ని నేను కంటిన్యూ చేశాను. ఎంతవరకు అంటే, నేను ఫస్ట్ 6 మంత్స్ రిజల్ట్ చెప్తాను. నా బరువు 93 కిలోలు ఉండేది. 93 కిలోల నుంచి నేను 76 కిలోలకు ఇచ్చాను. అది కాకుండా నేను వాడుకున్న ఇన్హేలర్స్ 2 పఫ్ఫులు పొద్దున్న, 2 పఫ్ఫులు రాత్రి వాడుకునేవాడిని. మెల్లమెల్లగా డోస్ తగ్గుతూ 2 నుంచి 1 నుంచి కంప్లీట్గా ఆడిపోయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయింది నేను ఇన్హేలర్ వాడకుండా. ఇది చూసినాక నాకు ఒక అద్భుతం అనిపించింది. ఏందబ్బా ఇది ఇంత బాగా పనిచేస్తుందని. నేనేం చేశానంటే, కొన్ని క్రానిక్ కేసెస్ని మేము తీసుకున్నాం. 2003 సంవత్సరంలో ఒక స్టడీ స్టార్ట్ చేసిన. స్టడీ పేరు NICE 2003. NICE అంటే నోన్ ఈజ్ ఇండియన్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అని. అందులో నేను 3,600 పేషెంట్స్ తీసుకున్నాను. ఈ 3,600 మంది పేషెంట్స్ ఎవరు అంటే, ఏదైతే హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు ఈ పేషెంట్ని మంచి కాడు అన్న ఆ పేషెంట్ మేము తీసుకున్నామండి. ఇంకా కొన్ని నెలలు పేషెంట్ చనిపోతున్న పేషెంట్ తీసుకున్నాం. అందులో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, ఎయిడ్స్ సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు, కాల్చి పడిపోయిన పేషెంట్స్ ఉన్నారు, క్రానిక్ రీనల్ ఫెయిలియర్ డయాలిసిస్ పైన ఉన్న పేషెంట్స్ మేము ఎంతో మందిని తీసుకున్నామండి. అందులోంచి 76% మంది పేషెంట్స్ ఈ రోజుకి నా క్లినిక్ వస్తున్నారు. నేను ఇనీషియల్గా ఎలా ఉండేవాడిని అంటే, చాలా క్లోజ్ మైండెడ్ వన్గా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ
గుణాలను చూసినాక నాకు ఒక అద్భుతం అనిపించింది. ఈ సబ్జెక్ట్ పైన, ఈ పండు పైన, ఈ మొరిండా సిట్రిఫోలి పైన ఎంతో ఎడ్యుకేషన్ చేసినాను, ఎంతో చదువుకున్నాను, దినమనకుండా పగలంతా దీని గురించి స్టడీ చేశాను. స్టడీ చేసినాక నాకు ఏమనిపించిందంటే ఇది ఎంతో మందికి అవసరమని నేను ఎంతో మంది నా పేషెంట్స్కి ఇవ్వడం మొదలుపెట్టాను. ఎంతో మంది క్రానిక్ డయాబెటిక్ పేషెంట్స్, ఎంతో మంది ఎన్ని మందులు పెంచినా, ఎంత ఇన్సులిన్ పెంచినా కానీ షుగర్ కంట్రోల్ కాని పేషెంట్స్ని మేము నోనికి పైన తీసుకొచ్చాము. అందులో ఎంత మహత్కరమైనది అయిందంటే ఎంతో మంది అన్కంట్రోల్డ్ షుగర్ కూడా ఎంతో మంచిగా బాగా షుగర్ కంట్రోల్ కావడమే కాకుండా చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు ఈ రోజు మీరు లేకపోతే మా వారు ఎంతో అవస్థపడి ఎన్నో డాక్టర్ చెప్పారు బతకడన్న పేషెంట్స్ ఈ రోజు బతికాడని ఎంతో మంది ఇచ్చే ఆశీర్వాదాలతోటి ఎంతో సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. యాజ్ నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, ఒకసారి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినాక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది, కానీ ఈ రోజు ఎంతో మంది పేషెంట్స్ వచ్చి డాక్టర్ గారు మీరు చేసిన ఈ పనికి మీరు కలకాలం మా ఆయుష్ కూడా మీకు రావాలని ఎంతోమంది ఆశీర్వదిస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎంత విలువ పెట్టినా కానీ ఇంత మంచి ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వరు. మొట్టమొదటి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఈ నోని అనేది మందు కాదు. ఇది ఏం చేస్తుందంటే మన శరీరంలోకి వెళ్ళి ప్రతి ఒక్క జీవకణంలోకి ఎంట్రై మన శరీరం నుంచి విషం తీసేసి ఆ జీవకణంలో ఏదో డ్యామేజ్ జరిగిందో, ఏదో ప్రాబ్లం ఉందో దాన్ని రిపేర్ చేసి మనని ఆరోగ్యవంతం చేస్తుంది. అంతేకాకుండా మనలో ఉన్న ఈ మానసిక ఒత్తిడి అయితే మనం గురవుతున్నాం, ఈ రోజుకి మానసిక ఒత్తిడి గురై ఎన్నో ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటున్నాం. ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అంటే వయసు రాకముందే, ప్రీమెచ్యూర్ డిసీజెస్ అంటే వయసు రాకముందే మనకి రోగాలు వస్తున్నాయి. అంటే ఆర్థరైటిస్ సంబంధించిన రోగాలు కానివ్వండి, క్యాన్సర్ సంబంధించినవి, డయాబెటీస్ సంబంధించిన రోగాలు, ఎన్నో రోగాలు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే ఈ జ్యూస్ మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి అటువంటి రోగాలు రాకుండా ఆపడమే కాకుండా ఆ రోగంలో ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నది. ఇది ఏస్తుందంటే మనం వాడుకునే మందుల్ని వాటి పొటెన్సీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ కాదండి. మీరు వాడుతూ ఇప్పుడు డయాబెటీస్ అన్నారు అనుకోండి, మీరు మందులు వాడుతూ దీన్ని ఆపడం ఎప్పుడు చేయకూడదు. దీన్ని రెగ్యులర్గా వాడుతూ మీ మందులు కూడా కంటిన్యూ చేస్తూ మీ డాక్టర్తో రెగ్యులర్గా టచ్అప్లు ఉంటే మీ డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు మీకు మందులు తగ్గించాలా లేదా. నేను WNRF అనే ఒక సంస్థ, ఓల్డ్ నోని రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థలో 10 వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. వైస్ ఛాన్సలర్తో పాటు ఒక 5 విభాగంలో ఒకటి ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ అని, క్రాప్ డిపార్ట్మెంట్ అని, సైంటిఫిక్ లైక్ క్లినికల్ రీసెర్చ్ అని, ఆ క్లినికల్ రీసెర్చ్ డాక్టర్స్కి నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి. నాతోటి కొన్ని వేల మంది డాక్టర్స్ ఈరోజు ఈ ఉద్యమంలో ఈ నోని జ్యూస్ వల్ల ఇంకా ఎంతమందికి సాయం చేస్తుంది, ఎంత డైల్యూషన్స్లో ఏ లెవెల్లో ఎంతమందికి పనిచేస్తుందని దానిపైన మేము రీసెర్చ్ చేస్తున్నాం. కాబట్టి నేను ఈరోజు ఎంతో మంది మెడికల్ ఫ్రెటర్నిటీని ఓపెన్ మైండ్ తోటి ఈ ఉద్యమంలో పాల్గొమని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎంతో మంది బయట సఫర్ అవుతున్నారు, ఎంతో మంది వాడుతున్నారు, అయినా కానీ మంచి కావట్లేదు. అటువంటి పేషెంట్స్ని మనం ఈ నోని ఇచ్చి వాళ్ళు వాడుతున్న మందుతోటి కంప్లీట్గా వాళ్ళని బయటకు తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉన్నది. నేను ఎందుకు ఆహ్వానిస్తున్నంటే యాజ్ ఏ సర్వీస్గా మనం ఈ లోకంలో మనుషులుగా వచ్చినామంటే యాజ్ ఎ పర్పస్ ఇతరులని సహాయం చేస్తానికి, యాజ్ ఏ హ్యూమానిటీ సర్వీస్ ఓరియంటెడ్గా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆర్థికంగా ఎంతో బలపడవచ్చు. ఇక్కడ ఎంతో మందికి సాయం చేయొచ్చు. ఈ రోజు చూడండి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను ఆల్మోస్ట్ చాలా మంది 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతారు, కానీ నేను 45 సంవత్సరాలకి నేను రిటైర్మెంట్ అయి వచ్చేసింది. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళగలుగుతాను ఎంతో సంతోషంగా. ఒకప్పుడు నా దగ్గర టైం ఉండకపోయేది, డబ్బులు ఉండకపోయేది. ఈ రోజు నా సంతోషం ఏంటంటే నా దగ్గర అబండెన్స్ ఆఫ్ టైమ్ ఇస్ దేర్. ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ మూమెంట్ విత్ మై ఫ్యామిలీ అండ్ సఫిషియంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఇస్ దేర్ విత్ మీ. ఐఎమ్ ఎక్స్పాండింగ్ నా దగ్గర ఉన్న అసెట్స్ పెరుగుతున్నాయి. ఈ రోజుల్లో ఎంతో సంతోషాన్ని, ఎంతో మనశ్శాంతిని ఈ రోజు నాకు ఇస్తున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్ పిఐ పీటర్కి నాకు హృదయపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నేను ఆ భగవంతుడి